గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ యూనిట్ 1B శ్వాసించడము వాయువుల వినిమయం. జువాలజీ సెకండ్ ఇయర్ సెకండ్ లెసన్ శ్వాసించడము వాయువుల వినిమయం. శ్వాసించడము వాయువుల వినిమయం. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. ఈ క్రియలో పరిసరాల నుంచి ఆక్సిజన్ గ్రహించబడి ఆహార పదార్థాల ఆక్సీకరణ కోసం వినియోగించబడుతుంది. ఈ చర్యలో శక్తి వెలువడి CO2, నీరు, అంతి పదార్థాలు ఏర్పడతాయి. కణాలన్నింటికీ వాటి జీవక్రియలు నిర్వర్తించడానికి నిరంతరంగా శక్తి సరఫరా అనేది ఉండాలి. శక్తి ఆహార పదార్థాలైన జీర్ణ అంత్యాలు, గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాల ఆక్సీకరణ వల్ల విడుదలవుతుంది. వీటి శక్తి ఎలా విడుదలవుతుంది? ఆహార పదార్థాలు అంటే ఏంటి? శక్తి ఆహార పదార్థాలు జీర్ణ అంత్య పదార్థాలైన గ్లూకోజు, క్రొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఆక్సీకరణం జరగడం వల్ల శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన పదార్థాలు ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ ద్వారా కణాలకు రవాణా చేయబడతాయి. ఆక్సీకరణకు ఆక్సిజన్ వినియోగించబడి CO2 అనేది విడుదలవుతుంది. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. ఆ విచ్ఛిన్న క్రియలో ఆక్సిజన్ వినియోగించబడి CO2 ఏం చేస్తుంది? విడుదలవుతుంది. ఈ CO2 ఏం చేస్తుంది? నీటిలో కరిగి కార్బనిక్ ఆమ్లము మరియు బైకార్బోనేట్ మరియు H+గా వియోగం చెందడం వల్ల, అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగి కార్బనిక్ ఆమ్లంగా మారి H3O- మరియు H+గా వియోగం చెందడం వల్ల pH విలువ తగ్గి ఆమ్లక్షార సమస్థితికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శక్తి ఉత్పత్తి కోసం కణాలు నిరంతరం, అంటే శక్తి ఉత్పత్తి జరగాలంటే ఏం కావాలి? కణాల కోసం నిరంతరం కూడా మనకి ఆక్సిజన్ అనేది సరఫరా జరుగుతూనే ఉండాలి. అలా ఆక్సిజన్ సరఫరా జరిగిన తర్వాత వెలువడిన CO2 వెంటనే ఏం చేయాలి? బయటికి పంపేయాలి. అలా బయటికి పంపేయడం తర్వాత ఈ విధంగా ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ని గ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపుతూ ఉంటాయి. అలా పంపడాన్ని మనం ఏమంటాం? పుప్స వెంటిలేషన్ లేదా పల్మనరీ వెంటిలేషన్ అంటారు. వాయుకోశాలు రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని బాహ్య శ్వాసక్రియ అంటారు. అదేవిధంగా దైహిక రక్తనాళాలు కణజాల మధ్య వాయువుల వినిమయాన్ని అంతర శ్వాసక్రియ అంటారు. అంటే శక్తి ఉత్పత్తి కోసం ఏం చేయాలి? నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా జరగాలి. జరిగిన వెంటనే ఏమవుతుంది? ఆక్సిజన్ తీసుకోవడం, CO2 బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా ఊపిరితిత్తు నుంచి ఆక్సిజన్ గ్రహించబడి CO2 అనేది వెంటనే బయటికి పంపడాన్ని ఏమంటాము? పుప్స వెంటిలేషన్ అంటారు. వాయుకోశాల రక్తనాళాల మధ్య వాయువుల వినిమయాన్ని ఏమంటాం? బాహ్య శ్వాసక్రియ అని అంటాము. అదేవిధంగా దైహిక రక్తనాళాలు కణజాలాల మధ్య వాయువుల వినిమయాన్ని అంతర శ్వాసక్రియ అంటారు. కణాల్లో జరిగే ఆహార పదార్థాల ఆక్సీకరణాన్ని కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. 600 మీటర్ల ఎత్తులో ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనము సముద్రతల సరాసరి పాక్షిక పీడనంలో సగం ఉండటం వల్ల పర్వతం అధిరోహించే వాళ్ళకి పర్వత రుగ్మత అనేది ఏర్పడుతుంది. మానవుడు ఎక్కువసేపు శ్వాసను ఆపలేడు. ఒకవేళ ఆపినా బలవంతంగా గాలి పీల్చడానికి ప్రేరేపించబడతాడు. కానీ ఎలిఫెంట్ సీల్ అనే క్షీరదం ఏం చేస్తుందంట? దాదాపు 2 గంటల వరకు నీటిలో మునిగి ఉండగలుగుతుందంట. ఏంటది? మామూలుగా మానవుడైతే ఎక్కువసేపు శ్వాసను ఆపలేడు. ఒకవేళ శ్వాస ఆపినా ఏం చేస్తాడు? బలవంతంగా గాలిని పీల్చడానికి ప్రేరేపించబడతాడు. కానీ ఎలిఫెంట్ సీల్ అనే క్షీరదము దాదాపు 2 గంటల వరకు నీటిలోనే మునిగి ఉంటుంది. ఈ క్షీరదము ఇతర జలచర క్షీరదాల కండరాల్లో మయోగ్లోబిన్, ఈ క్షీరదం ఏం చేస్తుందంటే మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కలిగిన వర్ణకాన్ని కలిగి ఉంటుందంట. ఏ వర్ణకాన్ని కలిగి ఉంటుంది? ఎలిఫెంట్ సీలు మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కలిగిన వర్ణకాన్ని కలిగి ఉంటుందంట. అందువల్ల ఇది ఆక్సిజన్ని నిల్వ చేసి నీటిలో మునిగి శ్వాసించినప్పుడు ఏం చేస్తుందంట? కణాలకు అందిస్తుందంట. ఎలిఫెంట్ సీల్ ఏం చేస్తుంది? 2 గంటల పాటు శ్వాస తీసుకోకుండా నీటిలో మునగగలదు. అలా ఎందుకని? వాటి యొక్క రక్తంలో ఏముంటుంది? ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కలిగిన మయోగ్లోబిన్ అనే వర్ణకం ఉండటం వల్ల.
వాయురహిత శ్వాసక్రియ. వాయురహిత శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ లభించనప్పుడు గ్లూకోజ్ అసంపూర్తిగా విచ్ఛిన్నం చేయబడి, మనకి శ్వాసక్రియ జరగాలంటే నిరంతరం ఆక్సిజన్ సరఫరా జరగాలి. అలాంటి సమయంలో కొన్ని సమయాల్లో ఆక్సిజన్ దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలి? గ్లూకోజ్ అనేది అసంపూర్తిగానే విచ్ఛిన్నం చేయబడి కొద్దిపాటి శక్తి మాత్రమే విడుదలవుతుంది. అవేంటంటే ఈస్ట్, బ్యాక్టీరియా, అదేవిధంగా కొన్ని కండరాలు. ఇలా అసంపూర్తిగా విచ్ఛిన్నం జరిగే శ్వాసక్రియను ఏమంటాము? కిణ్వనము అంటాము. ఆ కిణ్వనంలో C6H12 గ్లూకోజు మరియు CO2 ఏం చేస్తాయి? ఇథనాల్లో ఏర్పడుతుంది అసంపూర్తిగా ఆక్సిజన్ చెంది. దాంతోపాటు 2 ATPలు ఏర్పడతాయి ఇందులో, ఈస్ట్లో. అదేవిధంగా లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. వేగంగా సంకోచించే కండరాలు అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కువ వ్యాయామం చేసే వారిలో సంకోచించే కండరంలో ఏం చేస్తుంది? ఈ గ్లూకోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. అదేవిధంగా ఏటీపీలు ఏర్పడతాయి. వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, ఎమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది, ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, ఎమైనో ఆమ్లాలు సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అధిక శక్తిని విడుదల చేస్తాయి. గ్లూకోజు ప్లస్ CO2 ఏర్పడుతుంది? ఇవి ఏం చేస్తాయి? ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్ సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది ఏర్పడతాయంట అధిక శక్తిని విడుదల చేస్తాయి. ఏంటంటే 36 ATPలు. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వుల యొక్క కెలోరిఫిక్ విలువలు చూసుకున్నట్లయితే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు రెండిట్లోనూ కూడా 1 గ్రాము పదార్థము 4 కిలోకాలరీల శక్తిని విడుదల చేస్తుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు రెండిట్లోనూ 1 గ్రాము పదార్థము 4 కిలోకాలరీల శక్తిని విడుదల చేస్తే 1 గ్రాము క్రొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు 9 కిలోకాలరీల శక్తిని విడుదల చేస్తుంది. శ్వాసాంగాలు. వివిధ సముదాయాలకు చెందిన జంతువుల్లో శ్వాసక్రియ యాంత్రికం వేరువేరుగా ఉంటుంది. ఇది వాటి ఉనికి, వ్యవస్థీకరణ అంతస్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రోటోజోవన్లు, నిమ్న శ్రేణి అకశేరుకాలైన స్పంజికలు, నిడేరియన్లు, బల్లపరుపు పురుగుల్లో వాయువుల మార్పిడి సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవన్లు, నిమ్నశ్రేణి అకశేరుకాలైన స్పంజికలు, నిడేరియన్లు, బల్లపరుపు పురుగుల్లో వాయువుల మార్పిడి ఎలా జరుగుతుందంట? సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. వానపాములు తేమగా ఉన్న శరీర కుడ్యాన్ని ఏం చేస్తాయి? ఉపయోగిస్తాయి. అంటే శరీర కుడ్యం అంటే చర్మం ద్వారా శ్వాసిస్తాయి. కీటకాల్లో వలలాంటి వాయునాళ వ్యవస్థ వాతావరణంలోని గాలి నేరుగా ప్రతి కణానికి సరఫరా చేయడం వల్ల ఈ జంతువులు కూడా చురుగ్గా ఉంటాయి. ఏ వ్యవస్థ? కీటకాలు ఏ వర్గానికి చెందితే? ఆర్థ్రోపోడా వర్గానికి చెందుతాయి. సాలీడు తేలులో ఏముంటాయి? పుస్తకాకార ఊపిరితిత్తులు ఉంటాయి. సాలీడు తేలులో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా మనకి వాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అలా కాకుండా జలచర ఆర్థ్రోపోడ్లు అంటే ఆర్థ్రోపోడ్ జీవులైన జలచరాలు, మొలస్కా జీవుల్లో ప్రత్యేక రక్తనాళయుత నిర్మాణాలైన మొప్పలను, అదేవిధంగా భూచర జీవులు అయితే రక్తనాళయుతమైన ఊపిరితిత్తులను ఉపయోగించుకొని వాయువుల వినిమయం జరుపుకుంటాయి. సకశేరుకాలైన చేపలు, ఉభయచర జీవుల లార్వాలు మొప్పలను ఉపయోగిస్తాయి. చేపల మొప్పల్లో రక్త ప్రవాహ దిశ నీటి ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉండడం వల్ల రక్తము ఆక్సిజన్ సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఉభయచరాలు తడి చర్మము ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనేవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు వాయు సహిత శ్వాసక్రియలో పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు 36 లేదా 38 ATP అణువులు అనేవి ఏర్పడతాయి. ఇటీవల పరిశోధన ప్రకారము ఆ సంఖ్య 30 లేదా 32 అణువులని తేలింది. మానవుడి శ్వాస వ్యవస్థలో ఏముంటాయి? క్రింది నిర్మాణాలు ఉంటాయి. ఏంటి? బాహ్య నాసికారంధ్రాలు. ఈ బాహ్య నాసికారంధ్రాలు ఏం చేస్తాయి? పై పదవి పైన వెలుపలికి తెరుచుకొని ఉంటాయి. ఇవి నాసికా కక్షలో నాసికా మార్గం ద్వారా తెరుచుకుంటాయి. బాహ్య నాసికారంధ్రాలు అనేవి పై పెదవి పైన
వెలుపలికి తెరుచుకుంటాయి. ఇవి నాసికా కక్ష్యల్లో నాసికా మార్గం ద్వారా తెరుచుకుంటాయి. నాసికా కక్ష్యలు ఇవి తాలూకు పైభాగాన ఉండి నాసికా విభాజకం వల్ల వేరు చేయబడతాయి. ప్రతి నాసికా కక్షలో 3 భాగాలు ఉంటాయి. అవి అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. నాసికా గ్రసని నాసికా కక్షలు ఒక జత అంతర్నాసికా రంధ్రాల ద్వారా మృదు తాలూపై గల నాసికా గ్రసనలోకి తెరుచుకుంటాయి. నాసికా గ్రసని గ్రసనలోని ఒక భాగము. దీని లోపల తలం శైలికామయ ఉపకల చేత ఆవరించబడి ఉండి గాలిని శుభ్రపరుస్తుంది. దీనిలోకి యూస్టాచియన్ నాళం అనేది తెరుచుకుంటుంది. దీని తర్వాత భాగం ముఖ గ్రసనలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారానికి మరియు గాలికి ఐక్య మార్గంగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్వరపేటిక. స్వరపేటిక ధ్వని ఉత్పత్తికి సహాయపడే మృదులాస్థి పేటిక. అందువల్ల దీన్ని ధ్వనిపేటిక లేదా సౌండ్ బాక్స్ అని కూడా అంటారు. స్వరపేటిక కుడ్యానికి ఆధారంగా 9 మృదులాస్థులు ఉంటాయి. ఇవి థైరాయిడ్, క్రెకాయిడ్, ఉపజీవిక అనే ద్వంద్వ మృదులాస్థులు, కానిక్యులేటు, 2 చిన్న శంఖాకార స్థితిస్థాపక మృదులాస్థి కణుపులు, ఎరిట్నాయిడ్, క్యూనిఫాము అనే మృదులాస్థులు ఉంటాయి. ఉపజీవిక థైరాయిడ్ అనేది మృదులాస్థికి అతికి ఉన్న పలుచిన ఆకులాంటి స్థితిస్థాపక మృదులాస్థి దళము. ఇది ఆహారాన్ని స్వరపేటికలోకి కంఠబలం ద్వారా పోకుండా నిరోధిస్తుంది. థైరాయిడ్ మృదులాస్థి. నోట్: స్వరపేటిక 2 రకాల స్వరతంత్రులను కలిగి ఉంటుంది. మిథ్యా స్వరతంత్రులు శ్లేష్మ స్థరం నుంచి ఏర్పడిన మడతలు ఈ ధ్వని ఉత్పత్తిలో పాత్ర వహించవు. నిజ స్వరతంత్రులు మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. వాయునాళము. వాయునాళము వరకుహరం మధ్య భాగం వరకు విస్తరించే నిటారు నాళము. దీని గోడలను సియాకారపు కాచాభ మృదులాస్థి వలయాలు ఉంటాయి. వాయునాళం వరకుహరం మధ్య భాగం విస్తరించే నిటారు నాళము. దీని గోడలకు ఆధారంగా సియాకారపు కాచాభ మృదులాస్థి వలయాలు ఉంటాయి. ఈ వలయాలు పృష్ఠతలంలో అసంపూర్ణంగా ఉండి వాయునాళం ముకుళించడాన్ని నిరోధిస్తూ ఎల్లప్పుడూ తెరుచుకొని ఉండేటట్టు చేస్తాయి. వాయునాళపు లోపల తలము మిథ్యాస్తరిత శైలికామయ ఉపకలతో ఆవరించబడి ఉంటుంది. శ్వాసనాళాలు, శ్వాసనాళికలు. వాయునాళం ఉరకుహరం మధ్యలో 5వ ఉరక కశేరుకు స్థాయి వద్ద 2గా చీరి 2 కుడి ఎడమ శాఖలను ఏర్పరుస్తుంది. అవి ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. ప్రతి ప్రాథమిక శ్వాసనాళం తన వైపులో ఉన్న ఊపిరితిత్తులోకి ప్రవేశించి ద్వితీయ శ్వాసనాళాలు ఇవి మరిన్ని శాఖలుగా చీలి తృతీయ శ్వాసనాళాలు ఏర్పరుస్తాయి. ప్రతి తృతీయ శ్వాసనాళం అనేకసార్లు విభజించింది ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, చివరికి శ్వాసనాళికలను ఏర్పరుస్తాయి. ప్రతి శ్వాసనాళిక వాయుకోశాలతో అంతమయ్యే వాయుకోశ గోనుల గుంపులోకి తెరుచుకుంటుంది. శ్వాసనాళాలు ప్రాథమిక శ్వాసనాళాలు అసంపూర్ణంగా ఉన్న మృదులాస్థి వలయాలను కలిగి ఉంటాయి. వాయునాళం నుంచి ఏర్పడిన శాఖలు అంటే శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోనులు తలకిందులుగా ఉండే శ్వాస వృక్షాన్ని ఏర్పరుస్తాయి. ఊపిరితిత్తులు. ఉరకుహరంలో ఇవి ఊపిరితిత్తులు. ఉరకుహరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన ఆక్రమిస్తాయి. ఉరకుహరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన ఆక్రమిస్తాయి. ఊపిరితిత్తులను ఆవరించి 2 పొరలు కలిగిన పుప్పుత్వచం ఉంటుంది. ఉరకుహరంలో ఊపిరితిత్తులు ఎక్కువ భాగాన ఆక్రమిస్తాయి. ఊపిరితిత్తులను ఆవరించి ఏముంటాయి? 2 పొరల కలిగిన పుప్పుస త్వచం ఉంటుంది. ఈ పొరల మధ్య పుప్పుస ద్రవం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల తలంపై రాపిడిని తగ్గిస్తుంది. వెలుపలి పుప్పుసత్వచం ఉరకుహరంతో, లోపలి పుప్పుసత్వచం ఊపిరితిత్తులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. బాహ్య నాసికా రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగము వాహికా భాగంగా, వాయుకోశాలు వాటికి నాళికలు కలిసి వినిమయ భాగంగా ఏర్పడతాయి. వాహికా భాగము. వాహికా భాగము పరిసరాల్లోని గాలిని వాయుకోశాల్లోకి రవాణా చేస్తుంది. ఇది ఉచ్ఛ్వసించిన గాలిలో ఉండే ధూళిరేణువులను తొలగించి తేమను చేర్చి ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతకు తీసుకొస్తుంది. వినిమయ భాగం నిజమైన వ్యాపన ప్రాంతము. ఇది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల వినిమయం.
రక్తం వాతావరణంలోని గాలి మధ్య జరుగుతుంది. ఇది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయ రకము. వాతావరణంలోని గాలి మధ్యన జరుగుతుంది. ఊపిరితిత్తులను గాలి చొరబడిన గది వాయుబంధిత కక్ష లాంటి ఉరకుహరంలో ఉంటాయి. దీని పృష్ఠభాగాన కశేరుదండం, ఉదర భాగాన ఉరోస్తి, పార్శ్వ భాగాన పరుషుకులు, కింది భాగాన డోము ఆకారపు విభాజక పటలం ఉంటాయి. ఉరకుహరంలో ఊపిరితిత్తుల అమరిక ఏ విధంగా ఉంటుందంటే, ఉరకుహర ఘనపరిమాణంలో ఏ విధమైన మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిరితిత్తు కుహరంపై అంటే ఈ ఉరకుహరంలో ఊపిరితిత్తుల అమరిక ఏ విధంగా ఉంటుందంట, ఉరకుహర ఘనపరిమాణంలో ఏ విధమైన మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిరితిత్తు కుహరంపై పడుతుంది. ఈ రకమైన అమరిక శ్వాసించడానికి అత్యవసరం, ఎందుకంటే పుప్స ఘనపరిమాణం ప్రత్యక్షంగా మార్పు చేయబడదు. ఇది ఊపిరితిత్తు యొక్క నిర్మాణము. ఉపజీవిక, స్వరపేటిక, వాయునాళము. ఇవి పుప్స త్వచాలు, వాయుకోశాలు, పుప్స ద్రవము, శ్వాసనాళికలు, ఊపిరితిత్తి, పరుషిక, శ్వాసనాళము. వాయువుల వినిమయము. వాయుకోశంలోని వాయువు వాయుకోశ రక్తనాళంలోని రక్తం మధ్య, వాయుకోశ త్వచం గుండా వాయుకోశంలోని వాయువు వాయుకోశ రక్తనాళాల్లోని రక్తం మధ్య, వాయుకోశ త్వచం గుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయం జరుగుతుంది. వాయువుల రవాణా. రక్తం ద్వారా ఊపిరితిత్తులు కణజాలాల మధ్య వాయువుల రవాణా జరుగుతుంది. అంతర శ్వాసక్రియ. దైహిక కేశనాళికలోని రక్తము కణజాలాల మధ్య ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయము జరుగుతుంది. కణ శ్వాసక్రియ. కణాలు విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ ఉపయోగించబడి ఏటీపీ నీటిని కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే వాయుకోశంలోని వాయువు వాయుకోశ రక్తనాళాల రక్తం మధ్య, వాయుకోశ త్వచం గుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరుగుతుంది. దాన్ని బాహ్య శ్వాసక్రియ అని. రక్తం ద్వారా ఊపిరితిత్తులు కణజాలాల మధ్య వాయువుల రవాణా జరిగితే వాయువుల రవాణా జరుగుతుంది. దాని వాయువుల రవాణా. దైహిక కేశనాళికల్లోని రక్తము కణజాలాల మధ్య ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరిగితే అంతర శ్వాసక్రియ అని. కణాలు విచ్ఛిన్న చర్యలకు ఆక్సిజన్ ఉపయోగించుకొని ఏటీపీ నీటిని కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. శ్వాసక్రియ విధానం. శ్వాసించడం అనేది వాయువుల వినిమయం గరిష్టంగా జరిగేటట్లు చేసే ప్రక్రియ. శ్వాసించడం అనేది వాయువుల వినిమయం గరిష్టంగా జరిగేటట్లు చేసే ప్రక్రియ. ఊపిరితిత్తులకు పరిసరాలకు మధ్య పీడన ప్రవణత ఏర్పరచడం వల్ల గాలి పరిసరాల్లో నుంచి ఊపిరితిత్తులోనికి, ఊపిరితిత్తుల నుంచి పరిసరాల్లోనికి కదులుతుంది. శ్వాసించడం 2 దశల్లో జరుగుతుంది. అవి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము ఊపిరితిత్తుల్లోని పుప్స అంతరపీడనము వాతావరణ పీడనం కంటే తగ్గినప్పుడు జరుగుతుంది. అంటే వాతావరణ పీడనంతో పోల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో రుణాత్మక పీడనం ఉంటుంది. అదేవిధంగా నిశ్వాసంలో పుప్స అంతరపీడనము వాతావరణ పీడనం కంటే అధికంగా ఉంటుంది. ఇది ధనాత్మక పీడనము. కండరయుత విభాజక పటలం ప్రత్యేక కండరాలను బాహ్య అంతర పరుషకాంతర కండరాలు పీడన ప్రవర్తన ఏర్పరచడంలో సహాయపడతాయి. ఉచ్ఛ్వాసము. పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తులోనికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసము అంటాము. ఇది క్రియాశీలమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో విభాజక పటల కండరాలు పరుషకుల మధ్య గల వెలుపలి పరుషకాంతర కండరాలు సంకోచిస్తాయి. విభాజక పటలం సంకోచించడం వల్ల పూర్వ పర అక్షంలో ఉరకుహర ఘనపరిమాణం పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఘనపరిమాణం పెరగడం వల్ల పుప్స అంతర పీడనం వాతావరణ పీడనం కంటే తగ్గి ఫలితంగా గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవహిస్తుంది. నిశ్వాసము. వాయుకోశాల్లోని గాలి బయటకు విడుదల కావడాన్ని నిశ్వాసం అంటాము. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పటలం వెలుపలి పరుషకాంతర కండరాలు సడలడం వల్ల విభాజక పటలం ఉరోస్తి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల ఉరకుహర ఘనపరిమాణము, దానివల్ల పుప్స ఘనపరిమాణము తగ్గుతుంది. అంటే ఊపిరితిత్తుల ఘనపరిమాణం పెరగడం వల్ల పుప్స అంతరపీడనం వాతావరణ పీడనం కంటే తగ్గి వాతావరణ
పీడనం కంటే తగ్గి రుణాత్మక పీడనం ఏర్పడిన ఫలితంగా పరిసరాల్లోని గాలి ఊపిరితిత్తులోనికి ప్రవహిస్తుంది. ఇదే ఉచ్ఛ్వాసం. నెక్స్ట్ నిశ్వాసం. వాయుకోశాల్లోని గాలి బయటికి విడుదల కావడాన్ని నిశ్వాసం అంటాము. ఇది నిష్క్రియ ప్రక్రియ. విభాజక పటలం వెలుపలి పరుషికాంధ్ర ఖండాలు సడడం వల్ల విభాజక పటలం ఉరోస్థి తిరిగి యథాస్థానాన్ని చేరుకోవడం వల్ల ఉరకుహర ఘనపరిమాణము దానివల్ల పుప్స ఘనపరిమాణము తగ్గుతాయి. అందువల్ల ఫలితంగా ఊపిరితిత్తులోంచి గాలి అనేది బయటకు పంపబడుతుంది. ఇదే నిశ్వాసము.